నమస్కారం అన్న. చెప్పండి అన్న, ఏ ఊరు? ఇంగల్దాల్ గ్రామం, నల్గొండ మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. మీ పేరు? పంపపతి. మీరు మిరప సాగు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్నా? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ మందులను వాడుకున్నారా? 2 సంవత్సరాల నుండి వాడుతున్నారు. 2 సంవత్సరాలుగా వాడుతున్నారు. రిజల్ట్ ఎలా ఉందన్న? బాగుందా? బాగానే ఉంది. ఈ కోకోలి పుడమి మీకు ఎవరు రెఫర్ చేశారన్న? కోకోలి పుడమి మహేష్ అన్న అని రెఫర్ చేశారా? యూట్యూబర్. మీరు యూట్యూబ్లో చూసి మందులు వాటిని కొనుక్కున్నారు ఇంతకుముందు 2 సంవత్సరాల కింద. రిజల్ట్ ఎలా ఉందన్న? బాగుందా? ఈసారి మళ్ళీ వాడుకున్నారా? వాడుకున్నారు. ఈసారి ఏ విధంగా వచ్చిందన్న మీకు రిజల్ట్? బాగానే ఉందా? మొక్క ఎదుగుదల, వేరు వ్యవస్థ బాగా బలపడిందా? రెండో దఫా వేసారు. మళ్ళీ వేసుకుంటారా? నెక్స్ట్ దఫా కూడా వేసుకుంటారా? ఓకే. మీరు రైతులకు చెప్తున్నారా? చెప్పలేదా? చెప్పాలన్నా మళ్ళా? ఓకే అన్న, ఇప్పటికైనా పర్లేదు, వీడియో ద్వారా చెప్పండి. రైతులు వాడుకోవచ్చా దీన్ని? మంచి రిజల్ట్ ఉందా? pH విలువ కొద్దిగా బాగానే 30% లేకున్నా తట్టుకోగలదు. 30% లేకున్నా తట్టుకుంటుంది. అంటే నీటి అటు ఇటు అయినా నీరు తట్టుకుంటుంది. సరే, ఓకే అన్న, ధన్యవాదాలన్నా. వెనక నుంచి పెట్టినాను. అవునా? అవని పుడమి మరియు కోకోలి పుడమి వాడేటటువంటి ప్రతిభా బయోటెక్ వారి ఉత్పాదనలతో సింజెంటా 2043 హైబ్రిడ్ రకం ఇది ఈ విధంగా ఉన్నది. ఇక్కడ వచ్చేసి రైతు పేరు వచ్చేసి పంపపతి, ఇంగల్దాల్ గ్రామం, హొల్గొంద మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా నీట్గా ఉంది. ముడత కూడా ఏమి ఎక్కువగా లేదు. మొక్క కూడా బాగా పెరిగింది. మనకి ఈ పుడమి కోకోలిని వాడినట్లయితే ఈ విధంగా కొంచెం కొద్ది వరకు ముడత కానీ ఇలాంటి వైరస్లు కానీ కొద్ది వరకు కంట్రోల్ అవుతాయి. ఇలా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం పొలం కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే పచ్చగా ఉంది, బాగా మొక్క పెరిగింది. ఇది వచ్చేసి 2 నెలల పైరు, 60 రోజులు. చూడొచ్చు, మొక్క కూడా బాగా బ్రాంచెస్ వచ్చింది. మొక్క కూడా పెరుగుదల కూడా బాగుంది. రైతు సోదరులు ఇది గమనించి ముఖ్యంగా ఈ ప్రతిభ బయోటెక్ వారి ఉత్పాదనలు ఎక్కువగా వినియోగించుకోవాల్సిందిగా మనవి. రైతు సోదరులకు ధన్యవాదాలు.